హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. మనం ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ముందుగా వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ముందుగా మనం ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించి అయితే క్లియర్గా చూద్దామండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 67/2017కి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ రీసెంట్గా రావడం జరిగింది. ఇక వీటికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే ఈ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించినటువంటి ఫైనల్ సెలక్షన్ అండ్ ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 8/7/2024 రోజున అయితే వీటికి సంబంధించి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కూడా విడుదల కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించి ఎవరైతే పోస్ట్ వద్దనుకుంటారో అంటే రిలిక్విష్మెంట్ పెట్టుకుంటారో వాటికి సంబంధించిన ఆప్షన్స్ వచ్చేసి రేపటి నుంచి అయితే అవైలబుల్గా ఉంటాయండి. 11/7/2024 నుంచి 14/7/2024 వరకు మీకు అవైలబుల్గా కమిషన్ వెబ్సైట్లో ఉంటాయి. ఇక వీటికి సంబంధించి క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ దిస్ అబోవ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ పోస్టెస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు క్లిక్ ఆన్ ద relinquishment for the post of lab technician grade 2 link in the TGPSC commission website and fill all details and submitted the relinquishment by 14/7/2024 up to 5 PM వరకు మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేయవచ్చు. రిలిక్విష్మెంట్ వన్స్ సబ్మిటెడ్ ఈజ్ ఫైనల్ అండ్ ఇర్రెలవకబుల్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఇక ఎవరైతే దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఒకవేళ మీకు ఈ పోస్ట్ వద్దనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా రిలిక్విష్మెంట్ ఆప్షన్ అయితే ఎంచుకొని వాటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాటి యొక్క ఫామ్స్ అనేది ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి గ్రేడ్ 2 సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కొన్ని కోర్టు కేసెస్ కారణం చేత ఆగినటువంటి కొన్ని క్యాండిడేట్స్ యొక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇన్ ద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 48/2017 సంబంధించి ఎస్టీ లోకల్ ఏజెన్సీ పోస్ట్కి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేశారో వాటికి సంబంధించి యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ హానరబుల్ హైకోర్ట్ WP నెంబర్ 20232 అండ్ 20273 ప్రకారం అపాయింట్మెంట్ ఆర్డర్స్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ద ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఎస్టీ ఏజెన్సీ లోకల్ స్టేటస్ క్లైమ్. అంటే ఎవరైతే ఈ ఎస్టీ ఏజెన్సీ లోకల్ స్టేటస్ అని పెట్టుకున్నారో అంటే అప్లికేషన్ టైంలో పెట్టారో వాటికి సంబంధించి ఒకసారి రీవెరిఫికేషన్ అయితే చెక్ చేయడం అయితే జరిగిందండి. ఖచ్చితంగా వీళ్ళు లోకల్ ఏజెన్సీకి చెందుతారా లేదా అనేసి దాన్ని అలా చెక్ చేస్తే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఎస్టీ లోకల్ ఏజెన్సీ లోకల్ స్టేటస్ని క్లెయిమ్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా నిర్ధారణ జరిగింది. కాబట్టి యాజ్ ఆన్ ద డేట్ అండ్ కమిషన్ హ్యాస్ రిసీవ్డ్ ద క్లియరెన్స్ అండ్ రిపోర్ట్స్ పర్టైనింగ్ టు ది ఫాలోయింగ్ 5 candidates. Those local agency status has been cleared by the district collector of Bhadradri Kottagudem district and Nagar Kurnool district సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ 5 candidates has been forwarded to the ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ ఆర్టికల్ నెంబర్స్తో పాటుగా డిస్ట్రిక్ట్ నేమ్ అలాగే డివిజన్ అలాగే క్యాండిడేట్ నేమ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీ యొక్క ఎవరైతే దీనికి సంబంధించి కోర్టు కేసు వేశారో వాటికి సంబంధించి కూడా ఇక్కడ అప్పీల్ అయితే కావడం జరిగిందండి. ఇక వీటికి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఒకసారి రీవెరిఫైడ్ అయితే చెక్ చేసి రీవెరిఫికేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ని అయితే ఒకసారి అయితే మీట్ కావాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా TGPS కమిషన్ అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఇది వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.